హై లిజనర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మెడిటేషన్ సెంటర్స్ అనే టాపిక్ చూద్దాం. ఓకే, మనకి నియరెస్ట్ మెడిటేషన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, మనకి అందులో సర్వీసెస్ ఎలా ఉంటాయి, అవైలబిలిటీ, మనకి ఎటువంటి ట్రీట్మెంట్స్ అన్ని అవైలబిలిటీ ఉంటుంది అని ఒక చిన్న టాపిక్ చూద్దాం. ఓకేనా? మెడిటేషన్ సెంటర్ అంటే meditation center is a place where meditation and related activities are practiced either individual or group. అంటే ఈ ధ్యాన కేంద్రం అనేది ధ్యానం మరియు దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు వ్యక్తిగతంగా కానీ సామూహికంగా కానీ సాధన చేసే ఒక మంచి ప్రదేశం అన్నమాట. ఈ ధ్యాన కేంద్రాలు అనేవి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి ఫ్రెండ్స్. వాటిలో కొన్ని సేవలు పెయిడ్, కొన్నేమో ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి అన్నమాట. కొన్ని పెయిడ్ సర్వీసెస్, కొన్ని ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి. అయితే కొంతమంది ఈ మెడిటేషన్ సెంటర్స్ అనేవి కొంతమంది వ్యక్తుల చేత కానీ కొన్ని మెడిటేషన్ సెంటర్స్ కొన్ని సంస్థల ద్వారా కానీ నిర్వహించబడుతుంటాయి. అయితే ఈ మెడిటేషన్ సెంటర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రజలు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు మాత్రమే ఇవి ఉద్దేశించబడ్డాయి. అయితే వీటిలో మనకి నియరెస్ట్గా ఉన్న కొన్ని మెడిటేషన్ సెంటర్స్ గురించి ఇప్పుడు చూద్దాం. వాటిలో ఫస్ట్ వన్ మనకి దగ్గరలో ఉన్నటువంటిది మంతెన సత్యనారాయణ రాజు గారి నేచర్ క్యూర్ సెంటర్, ప్రకృతి వైద్యశాల. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ విజయవాడ. ఇక్కడ అన్ని పెయిడ్ సర్వీసెస్. మన టైం లీజర్గా ఉన్నప్పుడు మనం వెళ్ళి ఇక్కడ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. అలాగే మోస్ట్లీ ఇక్కడ మనకి లభించే ట్రీట్మెంట్స్ ఏమిటంటే ఎక్కువ ఒబేసిటీ, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ కంట్రోల్, ఆర్థరైటిస్, బాడీ పెయిన్స్, గ్యాస్ట్రిక్ అండ్ బ్యాక్ పెయిన్, బాడీ పెయిన్స్, థైరాయిడ్ ట్రీట్మెంట్స్, ఇంకా చాలా ట్రీట్మెంట్స్ ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. వీరికి ఇక్కడ ఫుల్ బాడీ మసాజ్, స్టీమ్ బాత్, మడ్ బాత్, నీమ్ పేస్ట్ బాత్, ఇంకా ఇవే కాకుండా ఈ మడ్ ప్యాక్స్ని అప్లై చేయడం ద్వారా ఈ రిలీఫ్గా ఉండేలా ఇక్కడ ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఇవే కాకుండా ఇక్కడ డాక్టర్స్ యొక్క సలహాలు, వాటితో పాటు మంతెన సత్యనారాయణ రాజు గారి మంచి మాట అనే కార్యక్రమం ద్వారా మనలో రోజు కొంత పరివర్తన కలిగేలాగా చేస్తారు వాళ్ళు. సో మనం ఇక్కడ ఫ్రీ టైంలో వెళ్తాం కాబట్టి కొంత రిలాక్స్గా ఈ ట్రీట్మెంట్స్ తీసుకుంటా, మంచి డైట్ ఫాలో అవుతూ, మెడిటేషన్ చేసుకుంటూ మంచి హెల్త్ని మనం ఇక్కడ పొందవచ్చు. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ కన్హా శాంతివనం మెడిటేషన్ సెంటర్. కన్హా శాంతివనం మెడిటేషన్ సెంటర్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. దిస్ ఈజ్ ఆల్సో ఏ పెయిడ్ సర్వీస్ with minimum fees 1000 rupees only. They provide vegetarian, sattvic lunch and yoga session classes. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరం ఉంది ఇక్కడ కన్హా శాంతివనం మెడిటేషన్ సెంటర్లో. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరం అనమాట. ఇక్కడ మనం ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు. ఇక్కడ ధ్యానం అనేది 2 సెషన్స్లో జరుగుతూ ఉంటుంది డైలీ. అకామిడేషను, ఫుడ్, గ్రీనరీ అట్మాస్ఫియర్, రెయిన్ ఫారెస్ట్ అండ్ నర్సరీ కూడా ఉంటుంది. ఎక్కడ చూసినా అక్కడ ప్రకృతి అంతా పచ్చని వాతావరణంలో మనకు మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ ఈ ధ్యాన కేంద్రం మనకి ఫిబ్రవరి 2020న భారత రాష్ట్రపతి గారైన శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు అండ్ గ్లోబల్ గైడ్ ఆఫ్ హార్ట్ఫుల్నెస్ శ్రీ కమలేష్ డి పటేల్ గారు ఈ కన్హా శాంతివనం మెడిటేషన్ సెంటర్ని ప్రారంభించారు. ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు ప్రపంచంలో నలుమూలల నుండి ఒకే పైకప్పు క్రింద ధ్యానం చేయడానికి ఇక్కడికి వస్తారు. ఇక్కడ మనకి యోగా మెడిటేషన్, ఇంకా జిమ్ ఫిట్నెస్ సెంటర్, ఇంకా ఇక్కడ పిల్లల పార్కు, వెల్నెస్ సెంటర్, సౌకర్యవంతమైన స్టోర్సు, హార్టికల్చర్ ప్రొడక్ట్స్ అన్నీ ఇక్కడ మనకి లభ్యం అవుతాయి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి లైబ్రరీలో చాలా మంచి బుక్స్ అనమాట. మనకి రిలీఫ్గా ఉండేటువంటి, ఎంత నాలెడ్జ్ కమ్ రిలీఫ్ రెండు ఉండేటువంటి లైబ్రరీలో చాలా మంచి బుక్స్ మనకి లభ్యమవుతాయి. అలాగే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ కుమ్మరి స్టూడియో అని ఒకటి ఉంటుంది. ఈ కుమ్మరి స్టూడియోలో మనకి మట్టితో మనం ఏవైనా సరే చేసుకోవడానికి మంచి మోడల్స్ మనం తయారు చేసుకోవచ్చు. అందమైన వాటిని సృష్టించడానికి అవసరమైనటువంటి అన్ని పదార్థాలతో సహా ఇక్కడ ఈ కుమ్మరి స్టూడియోలో అమర్చబడి ఉంటాయి. ఇక్కడ ఇంకొక చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే గోశాల అనేది ఉంటుంది పక్కనే. ఈ గోశాలలో గిర్, రెడ్ సింధీ అండ్ సాహివాల్ అనే దేశీ ఆవులు 100 అబోవ్ ఉంటాయి. గేదెలు, ఆవులు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అంటే జంతువుల దగ్గరగా మనం ఉండడం అనేది ఒక మంచి సంతోషకరమైన అనుభవం. సో ఇలాంటి సౌకర్యాలన్నీ ఈ కన్హా శాంతివనం మెడిటేషన్ సెంటర్లో మనకి అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది క్లైమేట్, ఎటు చూసిన గ్రీనరీ తోటి. అండ్ థర్డ్ వన్ ఈజ్
ఈషా యోగా సెంటర్ ఇన్ కోయంబత్తూర్. ఈషా యోగా సెంటర్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ కోయంబత్తూర్ వేలియంగిరి ఒక మౌంటైన్ దగ్గర కింద ఉన్నటువంటి ఈ ఈషా యోగా ఫౌండేషన్ దీని యొక్క ప్రధాన కార్యాలయం. ఇది సద్గురు జగ్గి వాసుదేవ్ గారు స్థాపించారు. వీరి ఆధ్వర్యంలో ఇక్కడ అనేక మంది వాలంటీర్ల చేత ఇది నడపబడుతుంది. ఇక్కడికి ప్రపంచంలో నలుమూలల నుంచి అనేక మంది ప్రజలు వచ్చి ఈ ధ్యాన మందిరంలో ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మెయిన్ మనకి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆదియోగి స్టాచ్యూ ఫ్రెండ్స్. ఈ ఆదియోగి స్టాచ్యూ అండ్ ధ్యానలింగం ఈ రెండు ఫేమస్. ఈ ధ్యానలింగం ప్రాంగణంలోనే ఇవి ఉంటాయి. ఈ ఆదియోగి స్టాట్యూ 112 అడుగులు ఎత్తు ఉంటుంది. 112 అడుగుల ఎత్తు గల ఆదియోగి స్టాట్యూ అండ్ ధ్యానలింగం. ఇక్కడ ముఖ్యంగా మనకి యోగా క్లాసెస్ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. అలాగే ధ్యాన మందిరంలో మనం ధ్యానలింగం దగ్గర కూడా మనం వెళ్ళి ధ్యానం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ప్రతి సంవత్సరం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మహాశివరాత్రి పర్వదినం ఎంతో శుభకరంగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలకి ప్రపంచంలో నలుమూలల నుండి వేలాది మంది కళాకారులు వచ్చి ఎంతోమంది భక్తి శ్రద్ధలతో ఆ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ యోగా సెంటర్లో జరిగే అతిపెద్ద ఈవెంట్ అనమాట ఇది. తర్వాత ఈ ఈషా మెడిటేషన్ సెంటర్ వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఈ ఈషా ఫౌండేషన్ వాళ్ళు కొన్ని కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అవేంటంటే వాటిలో ఇన్నర్ ఇంజనీరింగ్ కోర్స్ అని. దిస్ కోర్స్ ఇన్నర్ ఇంజనీరింగ్ ఈజ్ ఏ transformative program that includes simple yoga practices, sessions and meditative process guided by Sadguru. And one more thing is transition of Sambhavi Mahamudra Kriya. It's a powerful 21 minutes yogic practice. ఇక్కడ ముఖ్యంగా ఈ రెండు కోర్సెస్ మనం జాయిన్ అవ్వచ్చు. ఇవి ఆన్లైన్ కూడా సౌకర్యం ఉంది మనకి. ఇక్కడ మనకి ఈ 4 మార్గాల ద్వారా మనం ధ్యానం చేసుకోవడం నేర్పిస్తారు. మనకు అవి ఏంటంటే క్రియ, జ్ఞానం, కర్మ అండ్ భక్తి. ఈ 4 పాత్స్ ద్వారా అంటే 4 మార్గాల ద్వారా మనం ధ్యానంలోని మెళకువలు వీళ్ళు నేర్పిస్తారు. ఇక్కడ కూడా ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం, గ్రీనరీ అట్మాస్ఫియరు అండ్ వాలంటీర్ల సేవలు అయితే ఇక్కడ అద్భుతం. ఇప్పుడు నేను చెప్పినటువంటి 3 మెడిటేషన్ సెంటర్లో ఉన్న అన్ని సౌకర్యాలని ఆన్లైన్ ద్వారా మనకి లభించే సౌలభ్యం ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు చెప్పుకోబోయే 4th మెడిటేషన్ సెంటర్ ఏంటంటే ఇట్స్ ఆసమ్, నథింగ్ బట్ ఇట్స్ ఆరవెల్లి. ఈ పేరు మీరు వినే ఉంటారు ఫ్రెండ్స్. ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు బార్డర్లో పాండిచేరిలో ఉంది. ఇట్ ఈస్ అన్ ఎక్స్పెరిమెంటల్ సిటీ విచ్ క్యాన్ బి ఫైండ్ నో క్యాస్ట్, నో రిలీజియన్, నో నేషనాలిటీ విత్ 0 crime rate. ఎస్, ఇట్ ఈస్ ఎ యూనివర్సల్ సిటీ. ఇది 1968లో అరవిందో అండ్ మిర్రా అల్ఫాన్సా మదర్ అంటారు వాళ్ళ చేత స్థాపించబడింది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోబడినటువంటి కట్టడం ఏంటంటే మాతృ మందిరం అనే ఒక ధ్యాన మందిరం. చాలా ప్రశాంతంగా అక్కడ మనం ధ్యానం చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, లివ్ లెట్ టు లివ్ అని ఎప్పుడు చెప్తుంటాను కదా ఫ్రెండ్స్. ఈ లివ్ లెట్ టు లివ్ అనే కొటేషన్ కూడా అరవిందో గారిదే. నేను ఎప్పుడు చెప్తుండే కొటేషను అరవిందో గారిదే, లివ్ లెట్ టు లివ్ అని అనమాట. ఈ కొటేషన్ కూడా అరవిందో గారిదే. అయితే ఈ ఆరోవిల్ సిటీని సిటీ ఆఫ్ డాన్ అంటారు. సిటీ ఆఫ్ డాన్. ఈ ఆరోవిల్ టౌన్షిప్ ప్రాజెక్ట్ అనేది 20th February 1968లో ప్రారంభించబడింది. ఇది ప్రారంభించేటప్పుడు 124 దేశాల నుండి అలాగే మన భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రాతినిధ్యం వహిస్తున్న వాలంటీర్స్ అక్కడి నుంచి మట్టి తీసుకొని వచ్చి ఈ ఆరోవిల్ మధ్యలో ఉన్నటువంటి పాలరాతితో కట్టబడినటువంటి ఒక కట్టడం, ఒక ప్రదేశంలో తమ స్వస్థలాల నుంచి తెచ్చిన మట్టిని తెచ్చి అక్కడ పెట్టి ఈ కట్టడాన్ని పూర్తి చేశారు. సో ఈ ఆరోవిల్ అనే ప్రదేశం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఎవ్వరికి సంబంధించింది కాదు, ఎవ్వరికి సొంతం కాదు. ఇట్ ఈజ్ ఏ యూనివర్సల్ ప్లేస్. ఇంకా ఇక్కడ చాలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకవైపు బీచ్ అండ్ మినిమం ఛార్జెస్తో ఫుడ్